ప్రాబ్లం చూడండి మా ఒకసారి. The following is an extract from the trial balance of a bank as on 31st-12/2005. Rebate on bills discounted 15,000 rupees as on 31st-12/2004. Discount received rupees 1,38,000. An analysis of the bills discounted the followings. ఇక్కడ ఏమంటే 31/12/2015లో రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ అంటే అక్కడ ఇచ్చినటువంటి ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకొని మనము బిల్స్ డిస్కౌంటెడ్, రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్, తర్వాత జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ ఎ బ్యాంక్. రిబేట్ అండ్ బిల్స్ డిస్కౌంటెడ్ 31/12/2014 అంటే ఇది ఓపెనింగ్కు సంబంధించినటువంటిది. ఇది ఎప్పుడు ఓపెనింగ్కు సంబంధించినటువంటిది 15,000 రూపాయలు. తరువాత డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చి 1,38,000. కాబట్టి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ వేసేటప్పుడు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 1,38,000 రాస్తామన్నమాట. తర్వాత బై అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని 15,000 రాస్తాం. అర్థమైందా? చూడండి మా ఇక్కడ ఉన్నటువంటిది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ పైన ఇచ్చినటువంటి మ్యాటరే. బై ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ రాసేటప్పుడు బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 1,38,000 వేస్తాము. తర్వాత బై డిస్కౌంట్ అకౌంట్ 15,000 రాస్తాం. బై రిబేట్ ఆర్ బిల్స్ డిస్కౌంటెడ్ ఏదో ఒకటి రాసి 15,000 రాస్తాం. అర్థమైందమ్మా? అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అని రాస్తాం 15,000. అర్థమైందా? ఇది అర్థమైందా? మునితేజ వాయిస్ రాలేదు. అర్థమైంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఓపెనింగ్ది 1,38,000 బ్రాడ్ డౌన్, తర్వాత 15,000 వచ్చి అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్. తర్వాత అమౌంట్ ఆఫ్ ద బిల్ డ్యూ డేట్ ఇచ్చేసారు కాబట్టి మనం 3 days కలపమ్మా. మామూలుగా బిల్ డేట్ ఇచ్చారనుకోండి, అర్థమవుతుందా? బిల్లు డేట్ ఇస్తే ఒకవేళ ఆడ ఇంక్లూడింగ్ ఏమీ ఇవ్వకపోతే కూడా 3 days యాడ్ చేసుకుంటాం. తర్వాత ఇన్క్లూడింగ్ 3 days అన్నా యాడ్ చెయ్యం. ఎక్స్క్లూడింగ్ 3 days అంటే 3 days యాడ్ చేసుకుంటాం. ఓకే. తర్వాత అమౌంట్ ఆఫ్ ద బిల్స్ డ్యూ డేట్. బిల్స్ అమౌంట్ ఎంత ఉంది? 36,500 ఉంది. తర్వాత 73,000, 1,46,000, 2,19,000. డ్యూ డేట్ February 19th. దీనికి 3 days యాడ్ చేయం. March 1st 3 days యాడ్ చేయం. April 10th, April 30. దేనికి కూడా 3 days అనేది యాడ్ చెయ్యము. తర్వాత ఆల్ ద బిల్స్ వర్ డిస్కౌంటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 10%. అన్ని బిల్లులు 10%తో డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద ఎంట్రీస్ ఫర్ ద అబోవ్ డిస్కౌంట్ బిల్స్ అండ్ ద ఎంట్రీస్ ఫర్ ద అబోవ్ డిస్కౌంట్ బిల్స్. ఇక్కడ ఇప్పుడు దీన్ని బేస్ చేసి మనము ఏం చేయాలా? క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్, తర్వాత ఎంట్రీస్ రాయాలా, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిస్కౌంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఓకేమ్మా? ప్రిపేర్ చేద్దామా? ఓకే, సరేమ్మా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే వేస్తాం.
మొట్టమొదటిగా క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. మనకు డ్యూ డేట్ లేవు కాబట్టి మనము ఎప్పుడైతే ఫిబ్రవరి, ఇక్కడ ఎండింగ్ డేట్ వచ్చి డిసెంబర్ కదా, కాబట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుందాం. క్యాలిక్యులేషన్ స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? హలో, కనిపిస్తాను మేడం. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిబేట్ ఆన్ బిల్స్ డిస్కౌంటెడ్. ఇప్పుడు డ్యూ డేటు, తర్వాత అమౌంట్, తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ 31st డిసెంబర్ నుంచి, డిసెంబర్ తర్వాత నుంచి డేస్ అన్నమాట. తర్వాత రేట్ ఆఫ్ డిస్కౌంట్, తర్వాత డిస్కౌంట్ అమౌంట్, అర్థమైందా? హలో చెప్పండి మేడం. ఓకే. ఫిబ్రవరి 19th, మార్చ్ 1st, ఏప్రిల్ 10th, తర్వాత ఏప్రిల్ 30th. ఓకే. తర్వాత 36,500, 73,000, 1,44,000. తర్వాత అన్నీ కూడా 10%. తర్వాత ఏప్రిల్ 30కి ఎంత? 2,19,000. ఓకేమ్మా, ఇది అర్థమైందా? ఇది కూడా 10%. ఇప్పుడు చూడండి, నంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ డిసెంబర్ 31st. ఇక్కడ డ్యూ డేట్ ఇచ్చేసాడు, మనం ఏమీ 3 days యాడ్ చెయ్యం. డిసెంబర్ 31st తర్వాత ఏమొస్తుంది? జనవరి ప్లస్ ఫిబ్రవరి, అంతే కదా? ఫిబ్రవరి 19th ఈక్వల్స్ టు జనవరికి ఎన్ని డేసు? 31 days ప్లస్ 19 ఈక్వల్స్ టు ఎన్ని? 50 days. ఎన్ని డేస్ మా? 50 days. అర్థమైందా? జనవరికి ఎన్ని డేస్ మా? 31. ఫిబ్రవరి 19. నెక్స్ట్, ఈ ఇయరు లీఫ్ ఇయరా మామూలు ఇయరా? ఎప్పుడు ఇయరు? 2004 కాదు, 2005 లీఫ్ ఇయర్ కాదు. 5 మేడం. ఓకే, కాబట్టి ఫిబ్రవరికి 28 days. ఇక్కడ మార్చ్ 1st అన్నారు. మార్చ్ ఫస్ట్ కాబట్టి ఇప్పుడు ఏప్రిల్, జనవరి ప్లస్ ఫిబ్రవరి, డిసెంబర్ తర్వాత జనవరి, మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసి ఒక రోజు. ఫిబ్రవరి కదా, మార్చ్ తర్వాత మార్చ్ 1st కదా, అది కూడా లెక్కే. జనవరి 31 ప్లస్ ఫిబ్రవరిలో ఎన్ని డేసు? 28 days. 28. ఓకే, 28 ఏమో, ఎందుకు? లీఫ్ ఇయర్ కాదు కాబట్టి. అప్పుడు ఎంత వస్తుంది? 10. 60 days. తర్వాత ఇది చూడండి,
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 10 days ఈక్వల్స్ టు జనవరిలో 31, ఫిబ్రవరిలో 28, మార్చిలో 31 ప్లస్ ఏప్రిల్లో 10 రోజులు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 38, 39, 40, 100 డేస్. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? మేడం. ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వచ్చి 30 days ఈక్వల్స్ టు జనవరి 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31 ప్లస్ 30 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 120 days. 120 days. అర్థమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా? మేడం. నెక్స్ట్ డిస్కౌంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేస్తాం. 36,500 ఇక్కడ కింద కావాలంటే వేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ వన్ 36,500 ఇంటూ 10/100 ఇంటూ 50/365 ఈక్వల్స్ టు తర్వాత రెండోది 73,000 ఇంటూ 10/100 ఇంటూ 60/365 days. నెక్స్ట్ థర్డ్ వన్ 1,46,000 ఇంటూ 10/100 ఇంటూ 100/365. 100/365. నెక్స్ట్ 2,19,000 ఇంటూ 10/100 ఇంటూ 120/365 ఎంత వస్తాయో చూడండి. ఎంత వస్తాయి? క్యాల్కులేట్ చేస్తారా? చేయలేదా? ఫస్ట్ దానికి 500 మేడం. ఎంత? 500. 500. ఓకే. అడిగిపోయి ఇదే పెన్ను. ఓకే 500. తర్వాత మా 1200. 1200. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ 0 0 100. 4000. ఓకే 4000. నెక్స్ట్ దీనికి ఎంత వస్తుంది? 7,200. అంతేనా? మేడం. ఓకే. ఇది వచ్చి 500, 1200, 4,000, 7,200. ఇప్పుడు టోటల్ 900, 12,900. 12,900. అర్థమైందమ్మా ఇక్కడి వరకు? మేడం. ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ పేజ్లో ఎంట్రీస్ను అకౌంట్ చెప్తాను. ఎంట్రీస్ అకౌంట్ చెప్తా. ఈ లెక్క లాస్ట్ మా. నెక్స్ట్ మెథడ్ రేపు చెప్తానమ్మా. ఓకేనా? ఓకే మేడం. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? నెక్స్ట్ పేజ్ ఎంతసేపుకి వచ్చేది చెప్ప. ఓకేమ్మా. ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్.
particulars, amount, particulars. పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్. ఇక్కడ చూడండి మనకు లెక్కలో ఇచ్చిండేది బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,38,000 బై డిస్కౌంట్ బై అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ 15,000. తర్వాత 2 అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అంటే మనము ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అక్కడ ఎంత వచ్చింది అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకు 12,900. ఓకే. రిమైనింగ్ బ్యాలెన్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అర్థమైందా? ఎంత వస్తుందో చూస్తాం. ఓకే, ఇది టోటల్ వేస్తే 8 5 13 5 1,58,000 1,53,000. దీంట్లో ఇది తీసేస్తే 100 1,40,000 100 1,40,100. అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? మేడం. అందరికీ అబ్బాయిలకు కూడా. చందు అడ్డు పలకల. చిరంజీవి మునీష్ లేడా ఈరోజు? ఓకే, అర్థమైంది కదమ్మా. తర్వాతమ్మా జనరల్ ఎంట్రీస్ అర్థమైంది మేడం. ఎవరు చెప్పిందే? చంద్ర. ఓకే. తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పైన ఉంది, ఇది పైన ఉండేది డెబిట్ అయిందనుకోండి, ఇవి క్రెడిట్ అవుతాయి. తర్వాత ఇది క్రెడిట్ అయిందనుకోండి, ఇవి డెబిట్ అవుతాయి. అర్థమైందా? ఇది డెబిట్ అయితే ఇవి క్రెడిటు, ఇది క్రెడిట్ అయితే ఇవి డెబిట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వన్ 15,000 రూపాయలు ఉంది. ఇది ఎటువైపు ఉంది? క్రెడిట్లో ఉంది. అంటే ఎక్కడ వేయాలా? డెబిట్లో వేయాలి. ఇది క్రెడిట్లో ఉందంటే ఇది ఎక్కడేస్తాం? డెబిట్. అట్లా ఇది ఎక్కడ వేయాలమా? అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్. క్రెడిట్లో ఉంది కాబట్టి డెబిట్లో. అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ 15,000 15,000. నెక్స్ట్ నరేషన్ బి లాస్ట్ ఇయర్, ఇది లాస్ట్ ఇయర్ రిబేట్ ప్రీవియస్ ఇయర్ ఏమో అక్కడ ఇచ్చేది బిల్స్ డిస్కౌంట్ టేకన్ ఇంటూ అకౌంట్. అర్థమైనమా? ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండే వచ్చేది దీనికి. ఇది ఒకటి అయిపోయింది. ఇది తర్వాత 3 వస్తాయి. ఇది కూడా ఇది 2, ఈ 2 వస్తాయి. ఇది రాదు, బ్రాడ్ డౌన్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా, ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు unexpired discount account 12,900. Next third one, దీనికి నరేషన్ మా being current year
rebate on bills, rebate on bills discounted discount bills discount account అంతేమా. నెక్స్ట్ మా థర్డ్ వన్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎంత వెళ్ళాడా 1,40,000 ఈ అమౌంట్ 40,100 1,40,100. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా అబ్బాయిలు కూడా? ఇంట్రెస్ట్ 3 మనం వచ్చేది ఇంట్రెస్ట్ 3 మనం వచ్చేది 3నేమా 3నే ఇంతేమా. బీయింగ్ ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ ట్రాన్స్ఫర్ టు వడ్డీ కొట్టేయచ్చు. మేడం ఈ లెక్కకి ఎన్ని పర్టికులర్స్ జర్నల్ ఇంట్రెస్ట్ ఇలా చెప్తే కొంచెం బ్రీఫ్గా చెప్పండి మేడం. అంతే ఈ 3 ఎవరు మాట్లాడుతానేది ఎదరా మేడం? ఈ 3 ఇవి 3 ఎంట్రీస్. తర్వాత ఇది ఒక్కటే అకౌంట్, ఇది లెక్కలో ఈ 2 ఇస్తాడు, ఈ పక్క వేస్తాం. తర్వాత ఇది మనము క్యాలిక్యులేట్ చేస్తాం కదా రోజులకి ఇంట్రెస్ట్, అది ఈ పక్క వేస్తాము. రిమైనింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అదేవిధంగా ఎంట్రీస్ ఇది చూడండి, ఇది దీనికి రాయము, దీనికి ఇది అన్ఎక్స్పైర్డ్ డిస్కౌంట్ అకౌంట్ డెటార్ ఇటువైపు ఉంది, క్రెడిట్లో ఉంది కాబట్టి డెబిట్ చేస్తాం, ఇది చేసి ఇది క్రెడిట్ చేస్తాం. తర్వాత ఇవి కూడా అంతే, ఇది డెబిట్ రాసి ఇది క్రెడిట్ చేస్తాం, ఇది డెబిట్ రాసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం. అర్థమైందా అందరికీ? అర్థమైందమ్మా? హలో అర్థమైందా అమ్మాయిలు అబ్బాయిలు? అర్థమైందా లేదమ్మా? అర్థమైంది మేడం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతేమ్మా. రేపు ప్రొఫార్మ్ ఒకటి పెడతాను, నెక్స్ట్ మెథడ్ నేర్చుకుందాం. ఓకే ఓకే మేడం. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే మేడం, తీసుకోండి మేడం.